దేశ వ్యతిరేక శక్తులపై ప్రభుత్వం స్పైవేర్ను వినియోగించాల్సి వస్తే అందులో తప్పే ఉందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్ను కలిగి ఉండటం తప్పులేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పెగాసస్ స్పైవేర్ను వినియోగించి దేశంలోని పాత్రికేయులు, పౌర సమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్తో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. స్పైవేర్ను ఉపయోగిస్తోందా లేదా అన్న విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు. దీనికి బదులిచ్చిన ధర్మాసనం ఓ దేశం స్పైవేర్ను వినియోగిస్తే అందులో తప్పే ఉందని వ్యాఖ్యానించింది. అయితే దాన్ని ఎలా, ఎవరిపై ఉపయోగించారన్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పౌర సమాజంపై కాకుండా దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని వినియోగిస్తే గనుక అందులో ఏ తప్పు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దానిపై దర్యాప్తు జరిపిస్తామని చెప్పింది. దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం కేసును జూలై 30కి వాయిదా వేసింది.